గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్దండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరకు కూడా సెంటిమెంటుకు ఎగబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంటు వైపు అడుగులు వేసింది. తాజాగా ఆ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ చీఫ్ సోనియాగాంధీ కూడా సెంటిమెంటు బాంబునే పేల్చారు. ప్రస్తుతం ఆమె పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల కిందట రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఖాళీ అయిన సోనియాగాంధీ స్థానాన్ని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎంచుకున్నారు. యూపీలోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ తొలిసారి పోటీ చేస్తున్నారు. దీంతో సోనియాగాంధీ శుక్రవారం ఇక్కడ పర్యటించి తన కుమారుడిని నియోజకవర్గానికి పరిచయం చేశారు. తన కుమారుడిని ఆదుకోవాల్సింది మీరేనంటూ ఆమె సెంటిమెంటు డైలాగులు పేల్చారు. తన కుమారుడిని ఇక్కడి ప్రజల చేతుల్లో పెడుతున్నట్టు చెప్పారు. సుదీర్ఘకాలంగా తనను ఇక్కడ ప్రజలు, ఓటర్లు ఆదరిస్తున్నారని, తన అనారోగ్య సమస్యలతో ఇక్కడ పోటీ చేయడం లేదని ఆమె మరో సెంటిమెంటు ముక్క విసిరారు. దీంతో తన కుమారుడిని ఇక్కడ బరిలో నిలిపినట్టు సోనియాగాంధీ చెప్పుకొచ్చారు. రాహుల్ను ఆశీర్వదించాలని కూడా సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అయితే ఈ సెంటిమెంటు ఎంతవరకు పనిచేస్తుందన్నది ప్రశ్న. 2004 నుంచి ఇప్పటి వరకు సోనియాగాంధీ వరుసగా రాయబరేలీ నియోజకవర్గంలో విజయం దక్కించుకుంటున్నారు. చిత్రమేంటంటే ఆమె ఎన్నికల ప్రచారానికి తప్ప ఇన్నేళ్లలో ఏనాడూ కూడా నియోజకవర్గానికి రాకపోవడం విశేషం. కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం జరిగాయి. ఇదే విషయాన్ని తాజాగా సోనియా చెప్పుకొచ్చారు. 2019లో ఒక్కసారి మాత్రమే తాను వచ్చానని, అయినా ఇది తనకు పుట్టిల్లు లాంటిదని చెబుతూ పుట్టిల్లుకు మేలు చేశానని మరో సెంటిమెంటు అస్త్రం ప్రయోగించారు. మొత్తంగా చూస్తే ఈ సెంటిమెంటు ఏ మేరకు రాహుల్కు కలిసి వస్తుందనేది చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.